హలో అందరికీ గుడ్ మార్నింగ్. నేనైతే వీఆర్కే డైట్ చేసే వాళ్ళకి ఒక రెండు రెసిపీస్ చూపిస్తున్నాను. చాలా బాగున్నాయండి, చాలా అందరికీ ఇష్టమే. అయితే కొబ్బరి చట్నీ చేస్తున్నాను. ఈ శ్రావణ మాసం కదా, అందరూ టెంపుల్స్కి అట్లా కొబ్బరిలు ఎక్కువ కొడుతుంటాం కదా. సో మన డైట్లో కూడా అలౌడ్ ఉంది కదా, ఒక అరచిప్ప వరకు హాఫ్ కొబ్బరి అలౌడ్ ఉంది కాబట్టి నేను కొబ్బరి చట్నీ చేస్తున్నాను. చాలా ఈజీ అయిపోతుంది, చాలా తొందరగా టేస్టీగా బాగుంటుంది. వీఆర్కే రోటీస్కి ఇట్లా కొబ్బరి చట్నీ కాంబినేషన్ బాగుంటుంది. సింపుల్గా అయిపోతుందండి, ఎక్కువ టైం కూడా పట్టదు. అయితే పచ్చి కొబ్బరి కట్ చేసి కడిగి, పచ్చిమిర్చి మన ఇష్టము, మన ఉప్పు కారం మన ఇష్టం కదా. కొద్దిగా లైట్గా పసుపు వేసి ఇవి కొద్దిగా మగ్గనిద్దాము. కొద్దిగా ఆయిల్ వేద్దాము. మరీ ఎక్కువ మగ్గినా బాగుండదు, మరీ తక్కువ మగ్గినా బాగుండదు. మీడియంలో కరెక్ట్ కొబ్బరి ఫ్రై అయిన తర్వాత, ఫ్రై అయ్యేంత వరకు వెయిట్ చేసి ఇప్పుడు కొంచెం లైట్గా సాల్ట్ వేద్దాం. కొబ్బరి చట్నీలో ఎక్కువ ఉప్పు తీసుకోదు, లైట్గా వేయాలి. కొద్దిగా మగ్గనిద్దాము. మగ్గింది, ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం చల్లగా అయిన తర్వాత. చాలా బాగుంది కొబ్బరి చట్నీ. వీఆర్కే చపాతీస్కి, వీఆర్కే రోటీస్కి కాంబినేషన్ చాలా బాగుంటుంది. నా ఛానల్ స్పెషల్ ఏంటంటే, ఏ రెసిపీస్ అయినా మనం తక్కువ టైంలో ఎక్కువ టేస్టీగా మనం ఎలా చేసుకోవాలనేది నా ఛానల్ స్పెషల్. నా ఛానల్లో ఉన్న రెసిపీస్ అన్నీ తొందరగా ఇప్పుడు ఎల్లిపాయలు వేద్దాము. ఎక్కువ వేద్దాం, ఎల్లిపాయలు ఎక్కువ వేస్తేనే బాగుంటుంది. చూడండి, రెడీ అయింది కొబ్బరి చట్నీ. చాలా టేస్టీ కొబ్బరి చట్నీ. రోటీస్కి, వీఆర్కే రోటీస్, వీఆర్కే చపాతీస్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఒకసారి చేసుకొని కమెంట్ పెట్టండి. కొబ్బరి చట్నీ వీఆర్కే రోటీస్కి కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. అయితే ఇప్పుడు నెక్స్ట్ వేరే మన ఏమంటారు, గోకరకాయ అంటారు, కొన్ని ఏరియాస్లో గోరుచిక్కుడు అంటారు. ఆ కర్రీ చేద్దాము. అయితే ఇప్పుడు అంటే వీఆర్కే డైట్లో ఆనియన్ లిమిట్ కదా, ఒకటే ఆనియన్ తీసుకొని, పచ్చిమిర్చి, కొద్దిగా కొబ్బరి చిన్న పీసు, లైట్గా సాల్ట్ ఇప్పుడు వేసి మిక్సీ పట్టుకుందాము. చాలా బాగుంది రెండు కాంబినేషన్ డైట్కి, వీఆర్కే డైట్లో రోటీస్కి. అయితే నా ఛానల్లో వీఆర్కే డైట్ చేసే వాళ్ళకి రెసిపీస్ తొందరగా ఎలా చేసుకోవాలి, టేస్టీగా తొందరగా ఎలా చేసుకోవాలనేది నా ఛానల్లో ఉన్నాయి. అన్ని రెసిపీస్ ఉన్నాయి. రోటీస్, పూరి, మిర్చి, పకోడీ, ఉప్మా, వీఆర్కే దోశలో 4 ఫ్లేవర్స్ ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి నా ఛానల్లో. ఎవరైనా డైట్ చేసేవాళ్ళు ఎలా చేయాలి, ఎలా వండుకోవాలి, ఎట్లా ప్రిపేర్ చేయాలనేది అంటే తెలియదు కదా కొందరికి. సో అట్లాంటి వాళ్ళు నా ఛానల్లో ఉన్నాయి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి, ఈజీగా టేస్టీగా బాగుంటుంది. మనం డైట్ చేసేటప్పుడే ఇలా టేస్టీ రెసిపీస్ అన్నీ మనం ఇట్లా చేసుకొని తినొచ్చు డైట్లో కూడా. చూడండి, లైట్గా సాల్ట్ వేద్దాం, ఎందుకంటే పచ్చిమిర్చిలో ఆల్రెడీ వేసినాం కదా, అందుకని కొద్దిగా వేద్దాం ఇందులో ఉప్పు. అయితే లైట్గా సిమ్లో పెట్టి మగ్గిద్దాము. మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ఇందాక వేసుకున్న పచ్చికారం ఉంది కదా, ఆ పచ్చికారము ఇదంతా కర్రీలో వేద్దాము. చాలా టేస్టీగా ఉంది. కొంచెం వాటర్ పోద్దాము, మిక్సీలో వాటర్ పోసి కొంచెం లైట్గా వాటర్ వేద్దాము. అయితే డైట్లో టమాటా ఒకటే అలౌడ్ కదా, చిన్న టమాటా వేద్దాము. తొందర చేసుకోవచ్చండి వంట కూడా, మనకి ఎక్కువ టైం ఏం పట్టదు. వీఆర్కే డైట్ చేసే వాళ్ళకి డయాబెటిక్, బీపీ, థైరాయిడ్ అన్నీ ఏ ప్రాబ్లం ఉన్నా మన డైట్తోనే సాల్వ్ అవుతుంది. డైట్ అంటే మనం అన్నీ త్యాగం చేయాలి, ఏది తినొద్దు అనుకుంటాం కదా, కానీ వీఆర్కే డైట్లో అట్లా ఏముండదు. మంచి నాన్ వెజ్ తినే వాళ్ళకి నాన్ వెజ్, రోజు పండుగ నాన్ వెజ్ తినే వాళ్ళకైతే, వెజిటేరియన్స్ కూడా మంచి వీఆర్కే వెజిటేబుల్స్ అన్నీ మనం ప్రిపేర్ చేసుకొని తినొచ్చు. అయితే డైరెక్ట్ కర్రీ మనం తినకుండా రోటీస్, చపాతీ, దోశ, ఉప్మా, పూరి ఇట్లా అన్నీ చేసుకొని తినుకుంటూ మనం డైట్ చేసిన ఫీలింగ్ కూడా రాదు. ఏంటంటే మనం కార్బ్ తినాం కదా, ఒక తినలేదనే ఫీలింగే తప్ప డైట్ చాలా హెల్తీగా ఉంటుంది తిన్న తర్వాత కూడా.
యాక్టివ్గా ఉంటుంది బాడీ. వీఆర్కే డైట్. ఇప్పుడు ఒకసారి కలుపుదాం మళ్ళీ. చాలా సూపర్గా ఉంది. అంటే ఎక్కువ ఫ్రై కాకుండా, గ్రేవీ కాకుండా మీడియం రేంజ్లో చేశాను. చాలా బాగుంది. అసలు చూస్తేనే తెలుస్తుంది కదా కొన్ని కర్రీస్ ఎలా అనేది. ఉడికింది. లైట్గా కొబ్బరి, పచ్చికారము, ధనియాల పొడి, సింపుల్గానే చేశాను. తక్కువ టైంలోనే అయిపోతుంది. మనం ఇట్లా వంట చేసుకొని మనం లంచ్ బాక్స్ కూడా తీసుకెళ్ళొచ్చు. డైట్ చేసేవాళ్ళు, జాబ్ చేసేవాళ్ళు ఉంటారు కదా. చూడండి ఎంత బాగుంది, చూస్తేనే అర్థమవుతుంది. ఇప్పుడు ప్లేట్లో పెట్టుకుందాము కొబ్బరి చట్నీ. అయితే నేను ఆల్రెడీ ఇంతకుముందే రోటీస్ చేసి పెట్టుకున్నాను. ఒక వారంకి సరిపోను చేసుకున్నాను. ఆల్రెడీ రోటీస్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఏం చేయలేదు, ఓన్లీ కర్రీసే ఉన్నాయి. కాకపోతే రోటీస్ వారం రోజులు చేసి పెట్టుకున్న టేస్ట్ అయితే ఏం చేంజ్ కాలేదు, సేమ్ టేస్ట్ అలాగే ఉంది. చూడండి, ఇట్లా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు మనము. అయితే ఇవి ఫ్లాక్స్ సీడ్స్ రోటీస్. ఇవి అవసరం ఉంటే అప్పటికప్పుడు లైట్గా వేడి చేసుకొని తినొచ్చు, లేకపోతే డైరెక్ట్ కూడా తినొచ్చు. చాలా బాగుందండి. వీఆర్కే రోటీస్, కొబ్బరి చట్నీ అండ్ గోకరకాయ కర్రీ. చాలా సూపర్ బ్రేక్ఫాస్ట్, వెజ్ బ్రేక్ఫాస్ట్. ఓకేనా? థ్యాంక్ యూ.